మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకు ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మా మీడియా మిత్రుల ద్వారా కొన్ని విషయాలు తెలియజేసేదానికి ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన మా మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చి కరెక్ట్గా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటా ఉంది. ఈ పూర్తి చేసుకునే క్రమంలో ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క, మరో పక్క కోట్ల విలువ చేసేటువంటి సంక్షేమాల్ని ప్రజలకు అందించుకుంటూ మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారి అనుభవం, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి సహకారం, మరో యువ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి తోడ్పాటు, ఇవన్నీ ఈరోజు ఈ రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి పదంలోకి దూసుకుని పోయే విధంగా చేస్తూ ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ మార్కాపురంని జిల్లా చేయించాం, వెలుగొండని పూర్తి చేయించబోతా ఉన్నాం, ఇంటింటికి పైప్ లైన్ స్కీమ్ని ఈ జిల్లా అంతా తీసుకొని వస్తా ఉన్నాం, రిలయన్స్ కంపెనీని తీసుకొని వచ్చి బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మిస్తా ఉన్నాం. అలాగే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలని ఈ ప్రాంత ప్రజలకు చూపించబోతా ఉన్నాం. అయితే ఇటీవల వైసీపీ పార్టీ వాళ్ళు, గొడ్డలి పార్టీ వాళ్ళు 2 సంవత్సరాల వెన్నుపోటు అని చెప్పి పెట్టుకొని ఊర్లు తిరిగారు, ఊరేగారు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీకన్నా సిగ్గుండాలా, మాకన్నా సిగ్గుండాలా? మీరు ఏ రకంగా పెట్టుకొని మిమ్మల్ని మేము వెన్నుపోటు పడిచామని మాట్లాడారు? వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి చేసినామని చెప్పి జాతికి అంకితం చేసిన దుర్మార్గులు మీరు. ఈ అమాయక ప్రజలని మోసం చేసి ఓట్లు వేయించుకున్న రాక్షసులు మీరు. ఈ రోజుకి కూడా ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఇంకా 2053 కోట్లు ఖర్చు పెడితే కానీ ఆ ప్రాజెక్టు పూర్తి కాదు. నిర్వాసితులకు ₹1 డబ్బులు ఇవ్వలేదు. ఇవ్వకుండానే ఇచ్చినామని చెప్పి, పూర్తి చేసినామని చెప్పి ఈ అమాయక ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించింది మీరు కాదా?